హాయ్, బాగున్నారా? చికెన్ కర్రీ అనగానే ప్లెయిన్ గానో గోంగూరేసో లేదో ములక్కాడేసో చేసుకుంటాం కదా. ఈసారి నేను చెప్పి ఈ ఒక్క ఐటెం వేసి చూడండి, కూర ఇరగదీసిద్ది. చికెన్ లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూరగిన్నెలో నూనె వేసి వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనిచ్చిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేగనివ్వండి. ఇప్పుడు మన స్పెషల్ ఐటెం క్యాప్సికం ముక్కలు కూడా వేసి వేగనివ్వాలండి. తర్వాత గసగసాలు, ఎండు కొబ్బరి పేస్ట్ తో పాటు పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపేసుకొని క్యాప్సికం ముక్కకు బాగా పట్టనివ్వండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కొంచెం బాగా ఉడకనివ్వండి. ముక్క కొంచెం ఉడికిన తర్వాత అందులోనే ఇంకొంచెం కారం, గరం మసాలా పౌడర్, కొత్తిమీర వేసి కొంచెం నీళ్లు పోసి బాగా కలుపుకొని చిన్న మంట మీద కూరని బాగా ఉడకనిచ్చి బాగా దగ్గరికి రానిచ్చి చివర్లో కొత్తిమీర వేసి దించేసుకోండి. క్యాప్సికం చికెన్ కర్రీ అయితే రెడీ అండి. ఆహా, వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటదండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.